హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అత్త చేతి కొత్త రుచులు. ఈరోజు మనం చేసే రెసిపీ సోరకాయ సరప్పిండి. ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బావుంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. దానికి కావాల్సిన పదార్థాలు: సోరకాయ, బియ్యపిండి, కారం, కరివేపాకు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి. ఇప్పుడు సోరకాయని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుందామండి. కొందరు తురిమి వేసుకుంటారు. కానీ అదంతా పిండిలో కలిసిపోయి మనకి ఫ్లేవర్ అనేది తెలీదు, సోరకాయ ఫ్లేవర్. ఇలా ఒకసారి చేసి చూడండి, బావుంటుంది. తినేటప్పుడు సోరకాయ మన పంటి కింద తగులుతూ టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా పీల్ చేసి అన్నీ ఒక దగ్గర పెట్టుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేయాలి. ఇవన్నీ ఒక బౌల్‌లోకి వేసుకుందాం. ఒక పెద్ద బౌల్‌లో ఇక్కడ చూపిస్తున్నవన్నీ వేసుకొని జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకోవాలండి. సోరకాయ ముక్కల్లో అన్నీ వేసుకొని కలిపాక పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలపాలండి. ఎంతైతే క్వాంటిటీ సరిపోతది అనిపించే వరకి నేను బబ్బెరపప్పు తీసుకొని వేసుకున్నానండి. మీరు శనగపప్పు, బొబ్బెరపప్పు, పల్లీలు, నువ్వులు వీటిలో ఏవి వేసుకున్నా టేస్ట్ బావుంటుంది. కానీ బొబ్బెరపప్పు, శనగపప్పు 2 మాత్రం నానబెట్టి వేసుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా కలుపుకొని కొంచెం చేతి మీద వేసుకొని సాల్ట్ ఎలా ఉందో చూసుకోండి. ఇప్పుడు ఒక పాన్ మీద ఆయిల్ వేసుకోవాలి. కొందరు ఆయిల్ బాగా వేసుకొని మొత్తం డీప్ ఫ్రై చేస్తారండి సరప్పిండిని. నేనైతే అలా చెయ్యను. లైట్‌గా ఆయిల్ వేసుకొని పల్చగా ఒత్తుకుంటానండి. పల్చగా ఒత్తుకోవడం వల్ల టేస్ట్ బావుంటుంది. తింటుంటే పిండి పిండి రాకుండా ఉంటుంది. ఇలా హోల్స్ చేసుకొని కొద్ది కొద్దిగా ఆయిల్, ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఉన్న దగ్గర మంచిగా క్రిస్పీగా కాలుతుంది కొంచెం. మూత పెట్టుకోవాలి. మూత కంపల్సరీ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ ఏం వీడియో పెట్టాలో కామెంట్ చేయండి. ఇంతకుముందు చేసిన వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. తిరిగేసి కూడా కాలవచ్చండి. ఇలాంటి ప్యాన్‌లో పెట్టుకున్నామంటే సైడ్స్‌కి పైనకొస్తుంది కదా! మనం ఆ పిండి ఒత్తేటప్పుడు. అప్పుడు చుట్టూ తిప్పుకుంటూ కాలుస్తే మొత్తం కాలుతుందండి. లేదంటే ఉడకకుండా అంత పిండిలాగా ఉంటుంది. ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మన టేస్టీ అయిన సరప్పిండి రెడీ.